ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ముందంజ ఆలస్యం అవుతున్న ఓట్ల లెక్కింపు జంబో పోస్టల్ బ్యాలెట్ కావడమే కారణం. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సులు తెరిచిన ఆఫీసర్లు సాయంత్రం 4 గంటల వరకు కట్టడానికే సరి ఇవాళ సాయంత్రానికి తేలనున్నటువంటి ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు కూడా అని మనకు కనపడతా ఉన్నది. ఇక ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి పట్టభద్రులంతా కూడా ఎవరికి పట్టం కట్టబోతా ఉంది అనేది నిన్న ఉదయం 8 గంటల నుంచి కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అక్కడ జరుగుతూ ఉన్నది. దుప్పలపల్లి వేర్ హౌసింగ్ లా మరి నల్గొండ జిల్లాలో జరుగుతూ ఉంటే కొంత ఆలస్యమైనది. ఎన్ని పోలు ఓట్లు కాలేదు, ఎన్ని అయినాయి లెక్క పెట్టుకోవాలి, వాటిని కట్టలు కట్టుకోవడానికి సాయంత్రం 3-4 గంటల వరకు టైం పడితే ఆ తర్వాత రాత్రి మనం చూసుకున్నట్లయితే 12 గంటల వరకు మొదటి రిజల్ట్ వచ్చింది. మరి ఇప్పుడు ఇవాళ ఉదయం కూడా రెండో రౌండ్ కూడా వచ్చేసింది. రెండో రౌండ్ మనం క్యాలిక్యులేట్ చేసుకునేసరికి మరి తీన్మార్ మల్లన్న 14,000 ఓట్ల తేడాతోటి ముందంజలో ఉన్నాడు. మొత్తం 3,36,000 ఓట్లు పోలైతే మొదటి ప్రాధాన్యత ఓట్లలో మరి దాంట్లో దాదాపుగా 1,68,000 ఓట్లు ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళు ఇక్కడ గెలిచే అవకాశం ఉంటది. కానీ ఇప్పుడు 2 రౌండ్లు పూర్తయ్యేసరికి తీన్మార్ మల్లన్నకి 70,000 వచ్చినాయి, రాకేష్ రెడ్డికి 52,000 వచ్చినాయి. 52,000 వచ్చినాయి కాబట్టి మన 2 రౌండ్లు పూర్తి అయితే మొత్తం టోటల్ 4 రౌండ్లు పూర్తయినా కూడా పడ్డటువంటి 3,36,000 ఓట్లలో మరి ఎవరికి కూడా కావాల్సినటువంటి ఓట్లు ఎక్కువ వచ్చేటటువంటి ఆస్కారం లేనందున రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించబోతా ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా మరి మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటాయా అనేటటువంటి అంశం కూడా కనపడతా ఉంది. ఎందుకంటే మరి మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికైతే తీన్మార్ మల్లన్నకి వేసిండ్రో రెండో ప్రాధాన్యత ఓటు వేయడానికి వీల్లేదు. మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరైతే రాకేష్ రెడ్డికి వేసిండ్రో రెండో ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్నకి వేయడానికి లేదు. మరి ఇక స్వతంత్ర అభ్యర్థులు కొద్దిగా బలంగా ఉన్నటువంటి అశోక్ సార్ కానీ లేకపోతే బక్కా జడ్సన్ కానీ మరి వీళ్ళు కూడా మధ్యకు దూరే అవకాశం ఉంటే ఏం జరగబోతా ఉందనేది ఒక ఉత్కంఠ భరితంగా అయితే జరగబోతున్నది. ఈరోజు సాయంత్రం వరకు మనకు మళ్ళొక క్లారిటీ వస్తుంది. రేపటి వరకు కూడా ఈ రెండోది ప్రాధాన్యత ఓటు కూడా లెక్కించే ఆస్కారం ఉన్నందున రెండో రౌండ్ కూడా లెక్కించే ఆస్కారం ఉన్నది కాబట్టి మరి ఇప్పటి వరకు ఏది క్లారిటీ లేదు. క్లారిటీ అయితే లేదు ఎవరు గెలుస్తారు ఏంటిది అనేది. రెండో ప్రాధాన్యత ఓటు కూడా ఒక 2 రౌండ్లు లెక్కిస్తే గానీ ఒక 2 రౌండ్లు లెక్కిస్తే టోటల్గా ఈరోజు మిడ్ నైట్, ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు ఉదయం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కూడా మరి మనకి ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్కి సంబంధించినటువంటి అంశాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి.